బలం అంతటికి, తన ఆశీర్వాదం అంతటికి గల కారణం మొదటి వచనంలో రాసేసాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి వచనం చదువుతారు ఎవరన్నా? ఊజు దేశమునందు ఒక్కరు చదువు. యోబను ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ఇదే కారణం అండి యోబు గ్రంథం మొత్తానికి. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనమే ఇక యోబులో ఉంటున్న ఆశీర్వాదాలు కావచ్చు, యోబులో ఉంటున్న సత్యాలు కావచ్చు, యోబులో ఉంటున్న అద్భుతాలు కావచ్చు, యోబులో ఉంటున్న భక్తి కావచ్చు, యోబులో ఉంటున్న ప్రత్యక్షత కావచ్చు, వీటిలన్నిటికీ గల కారణం ఏంటంటే మొదటి అధ్యాయం మొదటి వచనమే. ఈ మొదటి అధ్యాయము మొదటి వచనంలో యోబు యొక్క జీవితంలో కనీసం 4 గుణగణాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చాడు. విచిత్రం ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఉంటున్న ఏ వనరులు యోబుకి లేవు. మనకి బైబిల్ ఉంది, యోబు కాలంలో బైబిల్ లేదు అని చెప్పాం కదా. ఇందే మొదటి పుస్తకం. ఇక బైబిల్ ఎక్కడిది? బైబిల్ లేని కాలంలో బ్రతుకుతున్నాడు, మందిరము లేని కాలంలో బ్రతుకుతున్నాడు, సేవకులు లేని కాలంలో బ్రతుకుతున్నాడు, సహవాసము లేని కాలంలో బ్రతుకుతున్నాడు, బల్ల లేని కాలంలో బ్రతుకుతున్నాడు, సిలువ స్వార్థ లేని కాలంలో బ్రతుకుతున్నాడు. ఇవి ఏవీ లేని కాలంలో ఈ మనిషి బ్రతికేటప్పుడు ఈ మనిషికి ఉంటున్న ఆత్మీయ అనుభవము చాలాసార్లు మనకి లేదేమో. ఎలా సాధ్యమైంది? ఈ మనిషి అప్పటి కాలంలో బ్రతికి మనకుంటున్న ఆత్మీయ వనరులు ఏవీ లేకపోయినప్పటికీ ఈ మనిషి అంత భక్తిగా ఎలా బతకగలుగుతా వచ్చాడు అని అంటే ఒక ప్రాముఖ్యమైన కారణం, చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఈ వ్యక్తి ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి వెంబడించలేదు, దేవుడు కావాలని దేవుడిని వెంబడించాడు. ఇది తేడా. సహజంగా ఒక మనిషి పని చేయలేడు. ఒక మనిషి రక్షించబడక మునుపు 3 పనులు చేయలేడు. ఆ 3 పనులు ఏంటో చదువుదామా? రోమీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వద్దాం. రోమీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రక్షించబడక మునుపు అసలు ఒక మనిషి 3 పనులు చెయ్యలేడు. చెయ్యలేడు. మొదటి పని ఏంటంటే 10వ వచనం చదువుతారా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. చాలండి. 3 పనులు ఒక్కడైనను అనే మాటలు మనం చూస్తా రావచ్చు. నీతిమంతుడు లేడు. నీతిగా బతకడం, దేవుడికి నేను నచ్చాలి. నీతి అంటే దేవుడికి నచ్చడమే కదా. దేవుడికి నేను నచ్చాలి అని మనిషి సహజంగా కోరుకోలేడు. మనందరి స్వభావం ఏంటంటే నాకు నచ్చింది చెయ్యాలి, నాకు నచ్చిందే నేను చేయాలి, నాకు నచ్చింది నేను తినాలి, నాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, నాకు నచ్చిన కాడికి వెళ్ళాలి, నాకు నచ్చిన కాడు ఉండాలి. ఇది మన స్వభావము. రక్షించబడక మునుపు దేవునికి నచ్చాలి అనే మనసు ఎవ్వరికీ ఉండదు. కానీ యోబుకుంది. నేను దేవుడికి నచ్చాలి అనే మనస్సు యోబులో చూడొచ్చు. రెండోది ఏంటంటే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి అర్థం చేసుకోడు, దేవుణ్ణి వెతకడు. ఏ మనిషి కూడా ఈ భూమి మీద దేవుణ్ణి అర్థం చేసుకోడు, దేవుణ్ణి వెతకడు. అదేంటి సార్ అట్లా అంటారు? మా ఊర్లో చాలామంది చాలా దూరం ప్రయాణాలు చేస్తారు దేవుడిని వెతుకుతూ అని అంటే, అబ్బే వాళ్ళు దేవుడిని ఎతకట్లేదు, దేవుడు ఇచ్చేదాన్ని ఎతుకుతున్నారు. ఏదో ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, లేకపోతే ఇల్లు ఇస్తాడు, లేకపోతే ప్లాట్ ఇస్తాడు, లేకపోతే డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, ఏదో స్వర్గం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడు. ఈ స్వార్థపూరితంగా ఏదో దొరుకుతాదని ఎదుగుతారు తప్ప దేవుణ్ణి వెతుకువారు, దేవుణ్ణి అర్థం చేసుకునేవాడు ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తుంది. కానీ యోబు దేవుణ్ణి వెతికాడు. విచిత్రమైన మనిషి కదా. దేవుడికి నచ్చాలనుకున్నాడు, అంతేకాదు ఈయన దేవుణ్ణి వెతికాడు. అక్కడితో కూడా ఆగట్లే. మూడోది, మేలు చేయువాడు ఒకడునూ లేడు. అందరూ నాకేంటి, నా పిల్లలకేంటి, నా కుటుంబానికేంటి గిరిగీసుకొని మా వరకే అని రక్షించబడకముందు బ్రతుకుతే విషాదం ఏంటంటే రక్షించబడిన తర్వాత కూడా ఇలానే బతుకుతున్నారు. అదే కదా తంట.
రక్షించబడినాక కూడా దేవుడికి నచ్చాలనే మనసు రావట్లేదే. రక్షించబడిన తర్వాత కూడా నేను దేవుణ్ణి వెతకాలి అనే మనసు రావట్లేదు. రక్షించబడిన తర్వాత కూడా ఇతరుల కోసం నేను మేలు చేయాలి అనే మనసు రావట్లేదు. కానీ ఈ మనిషి పాత నిబంధన మనిషే అయినను ఈయన హృదయం ఏంటి అని అంటే నేను మంచి చేయాలి, నేను మేలు చేయాలి. ఆయన చేస్తూనే బ్రతికాడు. యోబు యొక్క జీవితం చాలా విచిత్రమైన జీవితం. దేవుడికి నచ్చడానికి బతికాడు, దేవుణ్ణి ఆశించి బతికాడు, ఇతరులకి మేలు చేయడానికి బ్రతికాడు. ఎట్లా వచ్చింది అసలు ఈ ఆశ? మనకి రావట్లేదే. ఈ మనిషికి ఎట్లొచ్చింది ఈ ఆశ? ఈ ఆశ ఎట్లొచ్చింది అని అంటే అసలు ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మాడు కాబట్టి వచ్చింది. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు కానీ భయమే ఉండట్లే. భక్తికి ఏం కొదువు లేదు. ఓ ప్రార్థన చేయమంటే ఏడిసేడిసి శివుడి తీసి గోడలకి వేసి మరి ఓయబ్బా ఏం ప్రార్థనలా భలే చేస్తాం ప్రార్థన. భక్తి బాగుంది. ఉపవాసాలు ఉండమంటే అసలు ఎంత కఠినంగా ఉపవాసం ఉంటారో. మోకాళ్ళ మీద కాయలు కట్టేసేటట్టు ప్రార్థనలో గడుపుతారు. వాక్యం వలె చదువుతారు. భక్తి బాగానే ఉంది, భక్తి బాగుంది, భయమే లేదు. యోబులో ఉంటున్న అద్భుతమైన గుణం ఏంటి అని అంటే అతడు దేవుడికి భయపడుచుండెను. భక్తి అనేది జనం చూడ్డానికో నీ మనసు తృప్తి కోసం చేయొచ్చు, కానీ దేవునికి భయపడేది అనేది నీ జీవితంలో దేవుడెవరో తెలుస్తేనే ఉంటుంది. దేవునికి భయపడ్డం ఏం భయమో తెలుసా? ఈ రోజుల్లో భయమే తగ్గిందండి. ఒక ఆయనకంట సువార్త చెప్తే ఓ సేవకుడు వాళ్ళ తమ్ముడికే సువార్త చెప్పి, అరే నువ్వు యేసు ప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్తావురా అని అంటే వాడు వాళ్ళ అన్నం చూసన్నాడంట, అన్నయ్య ఏమి లేదు, ఆడబడిన తర్వాత ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలవాటు అయిపోద్దిలే, నరకం అలవాటు అయిపోద్ది, పెద్ద ఏముంది దాంట్లో. భయం బొత్తిగా మనిషిని వదిలేస్తా వచ్చా. భయం అనేదే లేదు. సావంటే భయం లేదు, రోగం అంటే భయం లేదు, ఏమీ భయం లేదు. ఆ కాలంలో ఈ వ్యక్తి దేవునికి భయపడ్డాడు. దేవుని మీద భయం 2 రకాలుగా పుడుతుంది. ఒకటి ఆయన గురించి తెలుసుకున్నప్పుడన్నా పుడుతుంది, లేక దెబ్బలు పడ్డప్పుడన్నా పుడుతుంది. ఈ 2 రకాలుగా భయం పుడుతుంది కదా. ఆయన ఎవరో అని తెలుసుకుంటే భయం పుడుతుంది, లేకపోతే 1-2 సార్లు పడితే దెబ్బ పడితే భయం పుడుతుంది. మా ఇంట్లో ఈ వేడి నీళ్ళు వేడి చేయడానికి కాయిల్ పెడతారు కదా, ఆ కాయిల్ ఒకటి ఉండేది మా ఇంట్లో. నాకు పెళ్ళి కాకముందు ఒక కాయిల్ ఉండేది. అది పెట్టి ఆన్ చేసేవాళ్ళం. అది మంచి కాయిల్, అది మార్మన్స్ పొందిన కాయిల్. ఇక నీళ్ళు వేడయ్యా లేదా అని కాయిల్ ఆన్ ఉండగానే చేయబెట్టేవాడిని. అది ఏమనేది కాదు, అలా చూసుకునేవాడిని. నీళ్ళు అయ్యాయో లేదో చూసేసేవాడిని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నాకు పెళ్ళి అయిన తర్వాత మరి దానికి అసూయ వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఇట్లానే కాయిల్ ఆన్ చేసి నీళ్ళు వేడయ్యా లేదా అని పెట్టంగానే షాక్ కొట్టింది. ఇంకంతే చేయి తీసా. ఆ తర్వాత కొన్ని రోజులుగా కాయిల్ పాడైపోయింది. ఆ కాయిల్ తీసేసి కొత్త కాయిల్ తెచ్చారు పిల్లలు. ఆ కొత్త కాయిల్ కవర్ మీద పెద్ద అక్షరాలతో రాసి పెట్టారు ఏంటంటే ఈ కాయిల్ షాక్ కొట్టదు అని రాశారు. కానీ ఈరోజు వరకు చేయి పెట్టలే. ఎందుకు? ఓసారి పడిందిగా. మన సమస్య ఏంటో తెలుసా? మనకు పట్లే. నిజమండి. నేటి క్రైస్తవ జీవితం యొక్క సమస్య ఏంటంటే మనకి దేవుని దగ్గర నుంచి మనకి దెబ్బలు పట్లే. ఎందుకు పడట్లేదు అని అంటే ఆయన కొడతాడు అనగానే మనం వెంటనే ఆయన వదిలేస్తాం, వేరే దగ్గరికి వెళ్ళిపోతాము. అసలు నాకు అవసరమే లేదు అన్నట్టు పక్కన పెడతాం. అసలు ఒక భక్తుని జీవితం ఎట్టుంటుందో తెలుసా? ఆ మాట చదివితే బాగుంటుందేమో. 73వ కీర్తన ఆసాఫ్ రాస్తున్నాడు ఈ మాట. కీర్తనలో ఆసాఫు ఇద్దరు గురించి వ్యత్యాసము రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే,
లోకంలో ఉంటున్న అహంకారాల గురించి రాస్తూ 3-4 వచనాల్లో ఈ మాట అంటాడు. చదువుతారా? భక్తిహీనుల క్షేమము, భక్తిహీనుల, ఎంత విచిత్రమైన మాట గమనించండి. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. బాగా గమనించండి. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. చాలండి. పుష్టిగా ఉన్నారు, ఇబ్బందులు లేవు, సమృద్ధిగా ఉన్నారు. మరి ఈయన పరిస్థితి ఏంటంట? కింద చెప్పుకుంటున్నాడు. ఈయన పరిస్థితి 14వ వచనం చదువుతారా? భక్తిపరుని పరిస్థితి ఇది. 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చాలండి. ప్రభుత్వం దగ్గరగా నడిచేటప్పుడు బైబిల్ అంతా చదవండి, మీకు ఒక్క మినహాయింపు కూడా దొరకదు. ఒక్కళ్ళు కూడా ఇలాంటి విధానము కాక ఇంకొక విధానంలో మీకు దొరకరు. మీరు వెతికిన ఏంటది అని అంటే, ఎవరైతే ప్రభుతో దగ్గరగా నడుస్తారో, ఆయన అంటున్నాడు ఆయన పరిస్థితి గురించి రాస్తూ 13వ వచనంలో, నేను నా హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటా వచ్చాను, నా చేతులు నిర్దోషుడిగా కడుక్కుంటా వచ్చాను అని చెబుతా ఉంటున్నాడు కదా. ఇంత భక్తిగా బతుకుతున్నోడికి ప్రతి ఉదయమున శిక్ష వచ్చుచున్నదంట. ప్రతి దినము క్రమశిక్షణ పడతానే ఉందంట. ఎందుకు? అదేంటి ప్రభా? భక్తిహీనుడేమో పుష్టిగా ఉన్నాడు, భక్తి కలిగినోడికేమో దెబ్బలు పడుతున్నాయి. భక్తిహీనులేమో భలే వృద్ధి పొందుతున్నారు, భక్తిగా బతికేవాడేమో అన్నీ పోగొట్టుకుంటున్నాడు. భక్తిహీనులేమో యాతనలు లేకుండా ఉన్నారు. భక్తి కలిగిన వానికి ప్రతి ఉదయమున క్రమశిక్షణ పడుతూ ఉంది. ఏంది ప్రభా ఇది అని అంటే, ఒకవేళ కనుక ఒక 5 యవనస్తులు ఓ దగ్గర కూర్చొని మందు తాగుతున్నారు అనుకోండి. 5 యవనస్తులు కూర్చొని మందు తాగుతున్నారు. దాంట్లో ఒకడు నీ కొడుకు, అది తెలుస్తుంది నీకు, పోతావు. 5 కొడతావా, నీ కొడుకుని మాత్రమే కొడతావా? మీరెవరు కొట్టేటట్టు కనపట్లే, మీరు కలిసి తాగుతారు ఏంటి? అటు చూస్తున్నారు ఏంటి అక్క? చెప్పరా? మీ ఊర్లో కొట్టరా ఏంటి? కొడతారు కదా. ఎవరిని కొడతాము అంటే మన కొడుకునే కొడతాం. మిగిలిన వాళ్ళు తాగుతున్నా మనం తాగొద్దురా అంటాం కానీ పెద్ద అభ్యంతర పడం. మన కొడుకుని మాత్రం దుమ్ము కొట్టేస్తాం. ఎందుకు? వాడు అంటాడు, వాళ్ళు ఎందుకు కొట్టట్లేదు, నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నిన్ను కన్నాను రా, నువ్వు నా కొడుకువి, నువ్వు పాడవడం నాకు ఇష్టం లేదు, అందుకే వాళ్ళతో నాకు అనవసరం, నిన్ను నేను కొడతా. నేను మా మమ్మీ స్కూల్లో పనిచేసేవాళ్ళు, ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేవాళ్ళు. 7వ తరగతి వరకు నేను ఒక స్కూల్లో చదువుకున్నా. ఆ స్కూల్లో కొంచెం చదువు ఎక్కువే చదివా, బాగా ఎక్కువ చదువుతున్నా అని ఆడ తీసి మా అమ్మ ఏ స్కూల్లో టీచరో ఆ స్కూల్లో వేశారు. ఇక క్లాసులో మా అమ్మ ఎప్పుడన్నా వస్తే అల్లరి అందరూ చేసేవాళ్ళు, కానీ దెబ్బలు నాకే ఎక్కువ పడేవి. నేను ఇంటికి వచ్చి ఆడెంత చేశాడు నీకు తెలుసా, ఈడెంత చేశాడు, నన్నే ఎందుకు కొట్టావు, అందరి ముందు నన్నే ఎందుకు, నిన్నే కొడతా. ఎందుకు? ఇదేం లాజిక్? నన్ను ఎందుకు కొడతావు అంటే, నిన్ను నేను కన్నా, నువ్వు నా కొడుకు కాబట్టి ఈ బంపర్ ఆఫర్ నాకెందుకమ్మా? ఈ శ్రమలు, ఈ బాధలు, పౌలు ఒక మాట రాస్తాడు. శ్రమలన్నీ వివరించి లాస్ట్లో ఒక మాట రాస్తాడు. ఆ మాట చదివితే బాగుంటుందేమో. కొరింథీయులకి రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయము. ఈయన శ్రమలు చదివిన తర్వాత ఈ మాట చదివితే బాగుంటుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఈయన శ్రమలు చదువుదామా? ఈ 8వ వచనం. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. ఎటు పోయినను, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమంటుందంటే, ఫర్ వీఆర్ హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఎవ్రీ సైడ్ యెట్ నాట్ క్రష్డ్. ఏమంటుంది?
ఏమంటున్నాడు అంటే, మేము మట్టి ఘటములలో ఉన్నాం. మట్టి ఘటాలే, ఇవి బలమైన ఘటాలు కాదు, మట్టి ఘటాలే. ఈ మట్టి ఘటాన్ని అన్ని వైపుల నుంచి శ్రమలు, అన్ని వైపుల నుంచి శ్రమలు. ఇలాంటి ప్రయాణము ఒక క్రైస్తవుని జీవితంలో తరచుగా వస్తాయి. అది అప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఒక నిజ క్రైస్తవుని జీవితంలో ఎట్లా అంటే, శ్రమ ఒక వైపు నుంచి రాదు. ఎట్లా వస్తుంది అంటే, అన్ని వైపుల నుంచి. ఆన్ ఎవ్రీ సైడ్, అన్ని వైపుల నుంచి. ఎంత టైట్ గా ఉంటుందంటే మన పరిస్థితి, అన్ని వైపుల నుంచి. ఆరోగ్యం బాగోదు, మానసిక పరిస్థితి బాగోదు, ఆత్మీయంగా ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. పై నుంచి, కింద నుంచి, పక్క నుంచి, అన్ని వైపుల నుంచి శ్రమ పడుచున్నను, మేము ఇరికింపబడిన వారం కాదు. అన్ని మాట విచిత్రమైన మాట. మనం ఒకసారి చదువుతారా అదే మాట? ఎటు పోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. ఒకసారి ఆలోచించండి. అన్ని వైపుల నుంచి శ్రమ వస్తే ఎందుకు ఇరికింపబడము? ఎవడన్నా ఇరికించబడతారు కదా. అన్ని వైపుల నుంచి శ్రమ వస్తే ఎవడన్నా ఇరికించబడతారు కదా. మొన్న కార్ డ్రైవ్ చేస్తుంటే ఇంకో కారోడు, వర్షం పడతా ఉంది, ఇంకో కారోడు చాలా వేగంగా నా ముందు వెళ్ళిపోతా వచ్చాడు. నా ముందు వెళ్ళిపోగానే నా పక్కన ఈమె కూర్చొని, నీకంటే వేగంగా పోయాడు ఈడెవడు, ఈడికి మూడింది అంది ఈమె. అంటే అట్టెందుకంటావు, పాపం పోని అని అన్నా. అందో లేదో ఆడిపోయి డివైడ్ ఎక్కిచ్చేసాడు. వాస్తవంగా మమ్మల్ని ఎవరు క్రాస్ చేయరు. ఆ రోడ్లో కొత్తగా వాడెవడో కొత్తగా క్రాస్ చేసాడు, డివైడర్ ఎక్కేసాడు. అటు చెట్టు ఇటు చెట్టు, ముందు డివైడర్, వెనకాల మొత్తం ఇరుక్కుపోయింది. ఇక అన్ని వైపుల నుంచి ఇరుక్కుపోయింది. అందరు కార్లు ఆపారు, వాళ్ళు బయట లాగడం అంటే ఎటు నుంచి కూడా రావట్లేదు. కానీ నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? అన్ని వైపులు ఇరుక్కుపోయినను, అన్ని వైపులు శ్రమ కలిగినను, మేము ఇరికింపబడిన వారం కాదు. మేము ఇంకా తప్పించుకుంటానే ఉంటాం, మా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంటాం, మేము ఇంకా పోతానే ఉంటాం, ఆగిపోతాము అని అందరూ అనుకుంటారు. కానీ మేము ఆగదు, బండి ఆగదు, పోతూనే ఉంటుంది. అన్ని వైపులు. ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా బాగుంటుంది. ఎటు పోయినను అని తెలుగు బైబిల్లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే అన్ని వైపులను గట్టిగా ఇరికించబడినను, మేము ఇరికించబడి. రెండో ఆ తర్వాత మాట చదువుతారా? అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు ఈయన పరిస్థితి, ఒక ఊర్లో ఈయనని రాళ్ళు పట్టుకొని ఊరంతా ఒకటై కొట్టారు. సంపాలనే కొట్టారు. ఈయన చచ్చిపోయాడు అనుకొని ఊరంతా ఈయనని బయటకి ఈడ్చుకొని వచ్చి ఊరు అవతల ఈ శవాన్ని పారేసి అందరూ వెళ్ళిపోయారు. అనుకున్నారు పౌలు కథ ముగించబడింది. అపొస్తలుల కార్యంలో చెబితే అది తన శిష్యులు తన చుట్టూ రాగానే మళ్ళీ లేచాడంట. అయిపోయాడు అని ఊరంతా అనుకుంది, మళ్ళీ లేచాడు. ఉపాయము లేని వారము కాదు. ఎట్టా తప్పించుకుంటా మన జీవితం పోతుంటుందో మనకే తెలియదు. అంత చక్కగా అయిపోయింది కదరా కథ అనుకుంటాం, కానీ అయిపోదు. క్రైస్తవ జీవితమే ఇలాగుంటుంది. దానికి కారణం ఏంటో తర్వాత చెప్తా. అన్ని వైపుల శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారం కాదు. విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన కష్టము, బాధ మా మీద పడినా అయిపోయిందిరా అనుకుంటే ఏదో ఒక ఉపాయం. ఊరంతా కొట్టి చంపారనుకున్నారు, బతికాడు. చెరసాల్లో వేసినప్పుడు రాజకీయ నాయకులందరూ, మత నాయకులందరూ, ధనవంతులందరూ కుంభకైపోయారు. అందరూ ఒకటైపోయి ఈ మతోన్మాదులు
ప్రమాణం చేశారు. మేము పౌలుని చంపే వరకు తినము అని ప్రమాణం చేశారు. మతోన్మాదం చంపిన తర్వాత మేము తింటాం. వీళ్ళందరూ కలిసి మత నాయకులు, రాజకీయ నాయకులు, ధనవంతులు, మతోన్మాదులు అందరూ కలిసి కుంభకైపోయి పౌలుని వేసేద్దాం అని ఒక ప్రణాళిక వేశారు. ఏం ప్రణాళిక అంటే, పౌలుని ఒక జైల్లో పెట్టారు. ఈ జైలు నుంచి ఇంకో జైలుకి తీసుకెళ్ళమని వీళ్ళు పోయి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఈ జైలు నుంచి వేరే జైలుకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు దారిలో వీళ్ళందరూ దాచుకొని ఉంటారు. వీళ్ళందరూ ఒకేసారి మీద పడిపోయి పౌలుని చంపేస్తారు. ఇది ప్లాన్ వాళ్ళది. ఎడ తప్పించుకుంటాడు పౌలు? ధనవంతులు ఉన్నారు దీంట్లో, రాజకీయ నాయకులు ఉన్నారు దీంట్లో, మత నాయకులు ఉన్నారు దీంట్లో. భోజనం చెయ్యము వీడిని చంపే వరకనే మతోన్మాదులు ఉన్నారు. ఎట్ట తప్పించుకుంటాడు ఈ పౌలు? అయిపోయింది కదరా కథ అని అందరూ అనుకున్నారు. అయిపోయి ఎడిపోతాడు పౌలు అని అంటే, పౌలు అక్క కొడుకంట, చిన్నోడు. పౌలు దగ్గరికి వచ్చి, పౌలు నిన్ను ఇలా వేసేద్దాం అనుకుంటున్నారు. పౌలు వెంటనే ఆయనను పిలిచి, నన్ను ఇట్లా వేసేద్దాం అనుకుంటున్నారంట. వీళ్ళందరూ మరుసటి రోజు ఈయనను చంపుదాం అని కాసుకొని ఉంటే, ఆ రాత్రి పౌలుని తీసుకెళ్ళిపోయారంట. వీళ్ళెవరికి తెలియదు. ఈయన పొద్దునకెళ్ళి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇంకా రావట్లేదండి, ఆల్రెడీ వెళ్ళిపోయాడండి రాత్రే. ఉపాయం లేని వారం కాదు. ఎట్టా నడిపిస్తాడు క్రైస్తవ జీవితంలో. ఎన్నిసార్లు ఇక్కడికి వస్తామో మనం, అయిపోయింది కథ అని చేతులు ఎత్తేసేటప్పుడు ఎక్కడో ఒక సందు, ఒక ఉపాయం మాత్రం ఉంటుంది. విశాల మార్గం కాదు మనం నడిచేది, ఇరుకు మార్గంలో నడుస్తూ ఉంటున్నాం. ఈ ఉపాయాలు ఆయన కనిపెడతానే ఉంటాడు, తెస్తానే. అయిపోయింది కథరా అనుకుంటాం, అయిపోదు. అందరూ అనుకున్నారు యోబు కథ అయిపోయింది కదా, అయిపోదు. ఒక ఆయన చక్కగా ఈ మధ్యకాలంలో బాగా పాడారు ఆ పాట. ఏంటి? కథ మొత్తం మార్చగలవు. స్టార్టింగ్ ఏంటది? ఏమైనా చేయగలవు. అబ్బా, ఆ మాట భలే నచ్చింది నాకు. కథ మొత్తం మార్చగలవు. కథ అట్టానే ఉంటుంది, చిన్న తలుపు తెరుచుకుంటుంది అంతే. అక్కడితో ఆగట్లే. ఇంకా అంటున్నాడు. ఇంకా ఆయన శ్రమ చదువుతారా? తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. తరమబడుచున్నను. రాజు, అరెనాస్ అనే రాజు తరుముతున్నాడు, సైనికులు తరుముతున్నారు, మొత్తం కావలిగా చుట్టేశారు. మొత్తం సైన్యం మొత్తం పట్టణాన్ని చుట్టేస్తే బుట్టలో రాత్రి దిగి పారిపోయాడు. తరమబడుచున్నను. అందరు తరుముతున్నారు, కానీ మనిషి ఇంకా చచ్చిపోకుండా అలానే కొనసాగుతున్నాడంట. చదువుతల్లి. పడద్రోయబడినను నశించు వారము కాము. పడతాం. దో వి ఆర్ స్టక్ డౌన్ యట్ నాట్ డిస్ట్రాయిడ్. పడతాం. పడిపోయినట్టే అనిపించడం కాదు, వాస్తవంగానే కింద పడిపోతాం. పడిపోయినా నశించవంట. ఏంటి కారణం? కారణం కూడా ఇక్కడ రాస్తున్నాడు, పైనే ఉంటుంది కారణం. 7వ వచనంలో కారణం రాస్తున్నాడు. ఏంటి 7వ వచనం? చదువుతారు అందరూ కలిసి చదువుదాం. కలిసి చదివితే బాగుంటుందేమో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందామా? బట్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ జార్స్ ఆఫ్ క్లే టు షో దట్ ఆల్ సర్పాసింగ్ పవర్ ఈస్ ఫ్రమ్ గాడ్ అండ్ నాట్ ఫ్రమ్ మస్. ఏమి ఘటం అంట? ఇది మట్టి ఘటం అంట. స్టీల్ ఘటం కాదు, ఇనుప ఘటం కాదు, ఇత్తడి ఘటం కాదు, మట్టి ఘటం. ఈ మట్టి ఘటంపై నీళ్లు పోస్తే మట్టి కరిగిపోయి పడిపోతూ ఉంటుంది. ఈ మట్టి ఘటానికి రాయి తగులితే పగులుతూ ఉంటుంది. దాంట్లో అలా క్రాక్స్ వచ్చేస్తాయి, దాంట్లో పగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఆ మట్టి ఘటం ఒకవేళ అన్ని వైపుల నుంచి ఒత్తితే దాని ఆకారం పాడైపోయినట్టే ఉంటుంది, కానీ ఏమవుతుంది? క్రాక్స్ వస్తుంటాయి, కరిగిపోతుంటుంది, పగులుతుంటుంది, కానీ అది అట్లానే ఉంటుంది. ఎందుకు తెలుసా? లోపల ఆ దేవుని బలాధిక్యము దాన్ని లోపల నుంచి పట్టుకుంటుంది. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా?
చుట్టూ వాతావరణాలు, పరిస్థితులు, జనము, మన మనస్థితి, మన మనస్సు, మన పరిస్థితి ఎట్లున్నా అయిపోయింది కదరా అన్ని కనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమైపోదు. ఎందుకనంటే ఈ బలాధిక్యము మా వలన కలిగింది కాదు. దేవుడు లోపల నుంచి మనల్ని పట్టుకుంటూ ఉంటాడు. ఇన్ని శ్రమల గుండా వెళ్తూ దేవుడు లోపల నుంచి ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పుడు ఈయన ఈ శ్రమలకి ఒక పేరు పెట్టాడు. ఇదే అధ్యాయంలో ఏం పేరు పెట్టాడంట? 17వ వచనం చదువుతారా? 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమకే తల దురదేసి గోక్కొని ఉంటుంది. ఈడేంట్రా నాకు ఈ దరిద్ర పేరు పెట్టాడు, ఇంత శ్రమలు తెస్తే ఈడు చులకనంటాడండి నన్ను. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే మా ప్రాబ్లం ఆ కుటుంబానికి అవమానం పేరు రాస్తున్నాడేంటినా? ఇన్ని శ్రమలు, ఇన్ని సతమతమైపోయే పరిస్థితులకి ఈయన రాస్తున్న మాట ఏంటి? చులకని శ్రమ. శ్రమ అనే కుటుంబానికి ఇంతకంటే అవమానం అనుకు ఇంకోటి లేదురా. ఇంత కష్టపెట్టిన చులకనంటాడేంటి మనిషి? ఇవి చులకని కాదు. వాస్తవంగా పౌలు కథ గనక ఇదే పత్రికలో ఆయన రాస్తాడు కదా 11లో, బెత్తాలతో కొట్టారంట, రాళ్లతో కొట్టారంట. ఓ ప్రశ్న అడగనా మీరు జవాబు నాకు బైబిల్ చూసి చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. పౌలు తన శ్రమలన్నింటినీ రాస్తాడు. దాంట్లో చివరి శ్రమ ఏమి రాస్తాడు మీరు చూసి చెప్పండి, జవాబు చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చాలా శ్రమలు ఆయన రాస్తాడు. 23 నుంచి ఆయన శ్రమలు రాయడం మొదలు పెడతాడు. ఆయన రాసిన శ్రమల్లో చివరి శ్రమ ఏంటో చెప్తారా అమ్మా? భారతీయులు గట్టిగా చెప్పరు, లోపల చెప్తారు. నేనేమని చెప్తే ఇదే అన్నా, మేము చెప్పింది ఇదే అంటారు. కొంచెం గట్టిగా చెప్పండి నాకు వినిపించేతాడు. తనకు కలిగిన చివరి శ్రమ ఏంటో చెప్తుంది. సంఘములు కదా. సర్లేండి, మీకు టైం లేదు కానీ, మీకు టైం ఉంది కానీ నేను చెప్పుకుంటా ముందుకెళ్తా. 28 చదువుతారా? ఇదిగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. తెలుగులో ఎందుకు అంతే రాశారు కానీ నా బైబిల్లో ఒకసారి నేను చదువుతాను. బిసైడ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ ఫేస్ డైలీ ద ప్రెషర్ ఆఫ్ మై కన్సర్న్ ఫర్ ఆల్ ద చర్చెస్. ప్రతిదినం పైనుంటున్న శ్రమలు ప్రతిరోజు రాలే. ఓ రోజే కొట్టారు, ఓ రోజే రాళ్ళు, ఒకరోజే దిగంబరత్వం, ఒకరోజే కరువు, ఒకరోజే జాగారం, ఒకరోజే బట్టలు లేనితనం, ఒకరోజే ఓడ బద్దలైంది. ఇది ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చింది. కానీ ఈ చివరి చింత ఏంటో తెలుసా? సంఘముల గురించిన చింత, పరిచర్యలను గురించిన చింత, పిలుపుని గురించిన చింత, పరిశుద్ధులను గురించిన చింత, సేవకుల గురించిన చింత, సంఘములో ఉంటున్న పరిస్థితుల, సంఘములో ఉంటున్న పతనావస్థ యొక్క చింత. ప్రతి దినం, ఆ మాట ఇంగ్లీష్లో ఉంటుంది డైలీ, ప్రతి దినం ఆ చింత మోస్తున్నాడంట. ప్రతి దినం. అయినా కూడా ఆయన అంటున్నాడు చులకని శ్రమ. ఇన్ని శ్రమల గుండా వెళ్ళి చులకని ఎందుకు అంటున్నాడు? వద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీ 4. ఎందుకు చులకన అంటున్నాడు? 17వ వచనం చదువుతారా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. చాలండి. ఆ మహిమ భారములో చూస్తే, ఆ మహిమలో చూస్తే ఇది చులకనగా అనిపిస్తుంది. ఆ మహిమ అటు లేకపోతే, బలాధిక్యం లోపల లేకపోతే, ఈ శ్రమలు చాలా ఉత్కృష్టమైనవి, చాలా పెద్దవి, తట్టుకోలేని శ్రమలివి, తాలుకోలేని శ్రమలివి.
గట్టిగా కూర్చొని ఆలోచిస్తేనే గుండెలు ఆగిపోతాయి. ఒకరోజు నేను మా మందిరంలో సాయంకాలం ఓ చిన్న కూడిక జరిగింది. పెద్దోళ్ళు నేను కూర్చొని ఒక కూడిక జరిగింది. ఆ కూడికలో కాస్త సమాధానం ఎక్కువైపోయింది. ఎక్కువ అంటే మామూలుగా కాదు, బాగా ఎక్కువైపోయింది సమాధానం. ఎంత సమాధానం ఎక్కువైపోయిందంటే ఇక రాత్రి తిండి పోలే, అంత సమాధానం. రాత్రి తిండి తినలే. అందరు పడుకున్నారు, నేను మాత్రం కూర్చొని అట్టానే ఆలోచిస్తూ కూర్చున్నా. తీక్షణంగా ఆలోచించడం మొదలుపెట్టా సమాధానం గురించి. ఎంత ఆలోచించానంటే పొద్దున్న మా ఆవిడ వచ్చి ఏంటండి పడుకోలేదా అంది. ఎంత అయింది టైం అంటే 4 అయింది అంది. రాత్రి 10 నుంచి ఉదయకాలం 4 వరకు ఊరికే ఆలోచించా అంతే. ఆ పొద్దున్న పెళ్ళిలో వర్తమానం చెప్పేది ఉండే, ఇక పోయాను పెళ్ళిలో వర్తమానం చెప్పేసాను, అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. షేరింగ్ ఆటోలో కూర్చున్నా. ఆటో దిగే టైంకి కళ్ళు కనపట్లే, బొత్తిగా గుడ్డోడినే, కళ్ళే కనపట్లే. ఇంకా ఆటో దిగి నా పక్కన ఒక ఆయన ఉంటే, సార్ నా పర్సులోంచి డబ్బులు ఆయనకి ఇచ్చి కొంచెం నన్ను రోడ్డు దాటించండి అన్న. ఆయన నా పర్సు ఇచ్చే ఆయన ఎంత తీసుకున్నాడు నాకు తెలియదు కానీ మెట్టుకి ఆటోడికి ఏదో ఇచ్చాడు, నన్ను రోడ్డు దాటించాడు. దాటిచ్చిన తర్వాత ఫ్రూట్ షాప్ ఉంటే పోయి అక్కడికి తీసుకెళ్ళండి సార్ అన్న. తీసుకెళ్తే ఒక క్యారెట్ జ్యూస్ అడిగా, తాగిన కొంచెంసేపు కళ్ళు మళ్ళీ కనపడడం మొదలయ్యాయి. ఇక నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను. సార్ నాకు సడన్గా కళ్ళు కనపడలేదు సార్ అని అంటే ఆయన అన్నాడు, నీకు షుగర్ ఉంది అన్నాడు. నేను చిన్నోడిని సార్ అంటే ఇప్పుడు కాదు అప్పుడు. నేను చిన్నోడిని సార్, నా వయసు చిన్నది సార్, నాకెందుకు వస్తుంది సార్ షుగర్, నాకు షుగర్ లేదు సార్ అంటే. డాక్టర్ నువ్వా నేనా? నేను వచ్చిందని చెప్తే నువ్వు రాలేదని చెప్తావు, మేము చదివిందని దండగా, నీకు వచ్చింది అంతే అని చెప్పాడు. టెస్ట్కి ఇవ్వన్నాడు. టెస్ట్కి ఇచ్చి సరే వెళ్ళిపోయా. ఇంకా ఆ రోజు రాత్రి డ్రైవింగ్ చేస్తూ ఉంటే నా ఫోన్కి మెయిల్ వచ్చింది. ఏంటంటే నా షుగర్ రిపోర్ట్. డ్రైవింగ్ చేస్తూ ఒకసారి రిపోర్ట్ అలా చూసా, షుగర్ 600. కారు ముందు పక్కకు తీసుకున్నా. నాకు ఒళ్ళు నొప్పులు లేవు కానీ రిపోర్ట్ చూసిన తర్వాత వచ్చింది. అవి రిపోర్ట్ ఒళ్ళు నొప్పులు, షుగర్ ఒళ్ళు నొప్పులు కాదు. మరుసటి రోజు ఆదివారం మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా, మీరు ఇచ్చిన సమాధానానికి నాకు షుగర్ 600కి లేచిందక్క అన్న, కాస్త మీరే చూసుకోండి, నేను ఆదివారం ఏడే ఉంటానని చెప్పి ఆదివారం ఇంకో మందిరానికి వెళ్ళా. అక్కడ ఒక ఆఫ్రికా నుంచి సేవకుడు వచ్చాడు. ఆయన పాపం యోగనందమే చెప్పాడు, ఏదేదో చెప్తున్నాడు, నాకు ఏమి గుర్తురాట్లే. 600 కనబడుతుంది, నేను వర్తమానం ఏమి దిగట్లే, 600. మనం వెళ్ళే పరిస్థితుల్లో ఏం చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా అవే తిరుగుతుంటాయి మన ముందు. అటు 600 తిరుగుతుంది నా ముందు. ఆయన ఏదో చెప్పాడు పాపం నాకేమి దిగలే. ఆ రోజు కలిపేసుకొని మోకరిచ్చి, ఎందుకు ప్రభా ఇంత చిన్న వయసులో నాకు షుగర్ అనుమతిచ్చావు అని అంటే, నేను అనుమతించను, నువ్వు తెచ్చుకున్నావు, నేను తెచ్చుకోవడం ఏంటి ప్రభా అని అంటే, అప్పుడు ప్రభు ఆ మాట మాట్లాడి చాలాసార్లు బోధ కూడా చేసే ఆ మాట మీద. కానీ ఆ మాట ఆ రోజు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మత్తయి సువార్త 16:18 నా సంఘాన్ని నేను కడతా, సంఘం నాది, కట్టేది నీది. ఓవరాక్షన్ నీది ఎందుకు? నేను కడితే ఊరికేదో నీది అన్నట్టు పెద్ద ఫీలింగ్. ఆ రోజు నుంచి సంఘం గురించిన చింత టోటల్గా పెద్ద సున్నా నాకు. ఎందుకు? మంది కాదాయే, మనం కట్టమాయే, ఓవరాక్షనే మంది, అంతే, ఇంకేమీ లేదు. ఆ తర్వాత నా షుగర్ చక్కగా నార్మల్ అయిపోయింది, ట్యాబ్లెట్ లేకుండా నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత విశ్వాసుల ప్రేమతో మళ్ళీ వచ్చింది, అది వేరే సంగతి. కానీ సంఘాలతో వచ్చిన షుగర్ అయితే ఎప్పుడో పోయింది నాకు. ఆ మహిమ భారము యొక్క వెలుగులో ఇది భయంకరమైన భారం. ఈ ఒకవేళ అటు మహిమే లేకపోతే, లోపల ఆయన బలాధిక్యమే లేకపోతే, కలిగిన శ్రమలకి అటు యోబు కావచ్చు, ఇటు దావీదు కావచ్చు, అటు యాకోబు కావచ్చు, ఇటు పౌలు కావచ్చు, అటు ఏలియా కావచ్చు, ఇటు ఎలీషా కావచ్చు, ఇటు మోషే కావచ్చు, అటు డేవిడ్ లివింగ్స్టన్ కావచ్చు, అటు బక్సింగ్ గారు కావచ్చు, అటు సుందర్ సింగ్ గారు కావచ్చు, అటు గ్రేమ్ స్టీన్స్ గారు కావచ్చు, ఎవరినన్నా తీసుకోండి, అటు మహిమ లోపల బలాధిక్యము ఆయననే గనక లేకపోతే, కలిగే శ్రమలకి, కలిగే ఒత్తిళ్ళకి, కలిగే మనస్థితి, కలిగే అవమానాలకి, కలిగే ఆ బాధలకి ఎప్పుడో సావనన్నా సావాలి, లేక చంపుకోనన్నా చంపుకోవాలి.
సావనన్నా సావాలి, లేక ఆత్మహత్య అన్నా చేసుకోవాలి. కానీ ఈరోజు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నావు తెలుసా? నేను ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నాను తెలుసా? మన అవతల మహిమా భారం ఉందనే విశ్వాసం లోపల మనల్ని కాపాడి, మనల్ని పట్టి, మనల్ని నడిపించి పగిలిపోకుండా అను గట్టిగా పట్టేసింది ఏంటి అని అంటే, ఈ బలాధిక్యం మన వల్ల కలిగింది కాదు. ఇది దేవుని వలన కలిగిన బలాధిక్యము. యోబు గ్రంథం మొత్తానికి ఇదే చాలా కీలకమైంది. యోబు దేవునికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అనంటే, దేవుడెవరో తెలుసుకున్నాడు కాబట్టి భయపడ్డాడు. పాత నిబంధన ఆశీర్వాదం మీరు ఎక్కడ చదివినా దాదాపుగా ఆ ఆశీర్వాదం దేని మీద వ్రేలాడుతుందో తెలుసా? యెహోవా యందలి భయం మీద వ్రేలాడుతుంది. భక్తి మీద కాదు, భయం మీద వేలాడుతుంది. దేవునికి ఎప్పుడైతే భయపడ్డం మొదలు పెడతావో, ఈ దేవుడు ఫలానైతే నేను ఇది ఎలా చేయగలను, ఈ దేవుడు ఫలానా అయితే నేను ఇలా ఎలా మాట్లాడగలను, ఈ దేవుడు ఫలానా అయితే నేను ఇలా ఎలా ముందుకెళ్ళగలను, ఆ దేవునికి భయపడి నువ్వు ఎప్పుడైతే సర్దుకుంటావో, ఆయన ఆశీర్వాదాల నిధులన్నీ తలుపులు తీసి నీ మీద ధారాళంగా కుమ్మరిస్తాడు. యోబు యొక్క గురి ఆశీర్వాదం కాదు. దేవుని వెనకాల పరిగెడితే ఆశీర్వాదం కుక్కలాగా నీ వెనకాల వస్తుంది. ఆశీర్వాదం వెనకాల పరిగెడితే ఆశీర్వాదం మేఘంలాగా నీ ముందు నుంచి పారిపోతుంది. ఎప్పుడు పరిగెత్తొద్దు ఆశీర్వాదాల వెనకాల, ఎప్పుడు పరిగెత్తొద్దు. ఆశీర్వాదాన్ని పరిగెత్తి పట్టుకోగలిగినోడు ఎవడు లేడు. గెహాజీ బయలుదేరాడు, నేను ఆశీర్వాదాన్ని పట్టుకుంటానని తెగ పరిగెత్తి తెచ్చుకున్నాడు. ఏమి తెచ్చుకున్నాడు అనంటే, తెచ్చుకున్న డబ్బులన్నీ ఆయనకి ఆయన ఫ్యామిలీకి కుష్ఠరోగి ట్రీట్మెంట్కే సరిపోయా. మొత్తం అది ఆయన ఒక్కడికే కాదు, నీకును సదాకాలం నీ వంశానికి మీ ఇంటి పేరే ఏంటంటే కుష్టు గెహాజీ. ఇంకంతే. పరిగెత్తాడు. దేమా ఇహలోకాన్ని ప్రేమించి పరిగెత్తాడు. ప్రియుడా, ప్రభా నాకు నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు ప్రభా, ఈ లైఫ్ నువ్వు ఏమన్నా చేసుకో. ఎందుకు అనంటే, ఏ రోజు రక్షించబడ్డావో ఆ రోజు ప్రభువు నిన్ను తన వాడిగా కొనేశాడు. ఈ మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకు పరిచయమైన మాటలే. ఆయన సకల జాతి, భాష, తెగ, జనము నుండి తన రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని వారిని ఒక రాజ్యముగాను మా దేవునికి వారిని యాజకులుగాను చేసితివి. ఆయన కొన్నాడు. ఎప్పుడైతే ప్రభు నిన్ను కొనేశాడో, ఇక నీ జీవితం మీద చింత అవసరం లేదు, నీకు హక్కు లేదు. ఎప్పుడు చింత ఉంటుంది తెలుసా? ఎప్పుడు చింత ఉంటుందంటే, నాది అనుకున్నప్పుడు చింత ఉంటుంది, నాది కాదు అని అనుకున్నప్పుడు చింత ఎందుకు ఉంటుంది? మొన్న నాకు సొంత కారు లేదు, ఉండదు కూడా. ఇక పిల్లలు ఎవరో ఒకరు తెచ్చి కారు పెట్టేసి పోతూ ఉంటారు, వాళ్ళ కాళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఓ రోజు ఓ పిల్లోడు కారు పెట్టేసి పోయాడు. సహజంగా మామూలుగా పిల్లలు ఫుల్ ట్యాంక్ కొట్టించి కారు ఆడబెడతారు, మళ్ళీ నేను ఇచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించి ఇచ్చేస్తా. వాడు తొందరలో కారులో కాస్తే పెట్రోల్ ఉంది, తెచ్చిపెట్టేశాడు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవాలి. నేనేమనుకున్నానంటే, ఎట్టా పెట్రోల్ ఉంటుందిలే పోయి వచ్చేద్దాం అనుకున్నా. నా పని కాదు, ఆయన పని. నా కారు కాదు, వేరేవాడు కారు. పని నాది కాదు, కారు నాది కాదు అన్నప్పుడు పెట్రోల్ నాకెందుకు చింత అని చెప్పి ఆ కాస్త పెట్రోల్ మీదే బయలుదేరా. 600 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి నేను. పెట్రోల్ లేదు, 600 కిలోమీటర్లు లేదు. ఇక హైదరాబాద్లో డ్రైవ్ చేస్తూ ఉన్నాను. మంచి సిగ్నల్ పాయింట్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది, నేను కూడా ఆపా. నా పక్కన ఓ పెద్ద కారోడు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు యూటర్న్ తీసుకోవడానికి వస్తున్నాడు, నేనేమో కారు ఇట్లా ఆపా.
వాడు ఫోన్లో మాట్లాడుతూ బ్రేక్ మీద కాలు వేయలేదు, ఆ కారు వచ్చి ఈ కార్ని గుద్దేసింది. ఆ కారు వచ్చి ఈ కారు గుద్దేయడం కంటే తగిలింది. నేను వెంటనే కారు దిగి ఆయన్ని కిందకి రా సార్, కిందకి రా, ఏంది సార్ ఫోన్ మాట్లాడుకుంటే ఇట పెట్టావు అని అంటే, వాడు సార్ నాకు టైం అవుతుంది సార్. టైం అవుతుంది ఏంట్రా గుద్దేసి, అన్యాయానికి లిమిట్ ఉండాలి కదా, గుద్దేసి టైం అవుతుంది ఏంటి అని అంటే, నా టైం అయిపోతుంది సార్, నేను వెళ్ళిపోతాను సార్, నీ ఫోన్ నెంబర్ చెప్పు అన్నాడు. నా ఫోన్ నెంబర్ చెప్పా, టప్ప ఫోన్ పే తీశాడు, క్యాష్ వేసాడు. సార్ రిపేర్ చేయించుకో సార్, నువ్వు ఏమైనా చేసుకో సార్, నాకు టైం అవుతుంది, వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత నా కారు పక్కకి తీసి చూసా, ఏమవ్వలే, అసలు ఏమవ్వలే. ఇటు దుడితే మొత్తం వెళ్ళిపోయింది, ఏమీ కాలే. ఆ డబ్బులతో శుభ్రంగా పెట్రోల్ కొట్టించుకొని తిరిగేసా. పని అయింది, కారు అయింది, పెట్రోల్ అయిందేగా. చింత ఎప్పుడు వస్తుంది తెలుసా? నేను నా వాడిని అనుకున్నప్పుడే చింత. అసలు పొద్దున ఈ వచ్చే పరిస్థితే కాదు నాది. పొద్దుగా గుంటూరులో ఉన్నాను నిన్న, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్లో రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి రావాలి. ఎన్ని క్యాబులు బుక్ చేస్తున్నా క్యాబ్ బుక్ అవ్వట్లే, టైం అయిపోతా ఉంది. లాస్ట్కి ఒక ఆయన వచ్చాడు, చూడ్డానికి యవనస్తుడే కానీ లోపల ముసలోడు ఉన్నాడు. బయటకే యవనస్తుడు, లోపల ముసలోడు. ఆయనకి ఎడ్ల బండి నడిపించే అలవాటు ఉండింది. సార్ కొంచెం త్వరగా పోనీ సార్ అంటే, చాలా స్పీడ్గా పోతున్నాను సార్ అంటే. మేము నిద్రలో కూడా నడిపిస్తాం ఆ స్పీడ్. 60-80లో అసలు ఈ స్పీడ్ అంటాడు ఎవడన్నా. ఆయనకు ఒక విచిత్రమైన రోగం చూసా. ఏం రోగం తెలుసా? లారీ కనిపిస్తే బ్రేక్ వేసేస్తాడు. అక్కడెక్కడో ఉంది సార్, మీరు ఇక్కడ ఎందుకు బ్రేక్ వేస్తున్నారంటే, వాడు వచ్చేస్తాడు సార్. ఏమి కారు దొరికిందిరా నాకు. నేను అనుకున్నా ఇక శామ్యుల్ అన్నకు ఫోన్ చేసి, అన్న ఎవరైనా సేవకులు ఉంటే కాస్త కానిచ్చండి, 10 గంటలకు ఇంకో ఫ్లైట్ ఉంది, దానికి వద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక మంచి ఆయన తగిలాడు అని అందాం అనుకున్నా. పని ఎవరిది, నీదా అని. నువ్వు ఎట్టన్నా తీసుకెళ్ళు స్వామి, నేను పోయి ఎక్కుతా అనుకొని చక్కగా వచ్చిన తర్వాత ఇన్నిసార్లు ప్రయాణం చేశాను కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఖాళీగా ఈ రోజులాగా ఎప్పుడూ చూడలే. మొత్తం ఖాళీ. జనం ఎత్తబడ్డారా అనుకున్నాను నేను. రాకడొస్తే నేనే మిగిలాను అనిపించింది. ఖాళీ. సూట్ కేసు ఆడబెట్టే బయటకు వచ్చింది, చక్కగా గేట్ చూసుకున్నా, చక్కగా నడుచుకుంటూ వచ్చా. ఇక వాడు మనం జీవితం ఎప్పుడు అంతే లేదు. ఆ గేట్ ఇట్టి ఎత్తున్నాడు సార్ అంటే, ఒక నిమిషం ఆపి నన్ను పంపించి గేట్ వేసాడు. చక్కగా కూర్చున్నా, చక్కగా దిగా. ప్రిడా, నా జీవితం అనుకుంటేనే టెన్షన్. ఆయన నన్ను కొనేశాడు, నేనాయన సొత్తు. నాకేం జరిగినా అది నీ తలనొప్పి, నా తలనొప్పి కాదుగా, నీ తలనొప్పి. నువ్వు కొనుక్కున్నావు, నువ్వు కొనుక్కొని ఉంటే నా తలనొప్పి, కానీ నువ్వు నన్ను కొన్నావుగా, ఇది నీ తలనొప్పి. యోబు గ్రంథం అంతా దీని మీదే ఊగిసలాడుతుంది. ఏంటి తెలుసా? ఆయన సొత్తు నేను, ఆయన నా మీద పనిచేస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను తీసుకెళ్తాడు అంతే. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనే సబాయిలు పంపించాడు, ఆయనే కలదీలు పంపించాడు, ఆయనే గాలి పంపించాడు, ఆయనే మంట పంపించాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీశాడు, నేనైనా సొత్తు. ఏమన్నా చేసుకొని అది ఆయన తలనొప్పిగా. ఇదేనండి యోబు గ్రంథం. దేవునికి భయపడ్డం అంటే ఇంతే. ప్రభు నన్ను కొన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేనైనా సొత్తు, టోటల్గా నేనైనా సొత్తు. ఇలా భరోసాతో నడవడం మొదలు పెడితే ఎంత బాగుంటుందో జీవితం, ఆత్మీయ జీవితం. అసలు విశ్వాసి అంటే ఎవడో తెలుసా? ఆ మాట చదివితే బాగుంటుందో. నీతిమంతుడు అంటే ఎవడు? విశ్వాసి అంటే ఎవరు? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుతారా?
ఎందుకనినా నీతిమంతుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎన్నిసార్లు విశ్వాసం అనే మాట వచ్చింది ఈ వచనంలో? అయ్యో, ఎన్నిసార్లు వచ్చిందండి? 3 సార్లు. నీతిమంతుడు విశ్వాసం బట్టి రక్షించబడతాడు కాదు. నీతిమంతుడు విశ్వాసం బట్టి ప్రార్థన చేస్తాడు కాదు. నీతిమంతుడు విశ్వాసం బట్టి ఉపవాసం ఉంటాడు కాదు. నీతిమంతుడు విశ్వాసం బట్టి జీవిస్తాడు. ఫర్ ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. వాని జీవితమే విశ్వాసం, వాని నడక విశ్వాసం, వాని ఆలోచన విశ్వాసం, వాని మాట విశ్వాసం, వాని నిద్ర విశ్వాసం, వాని తిండి విశ్వాసం, వాని బతుకు విశ్వాసం, వాని ఆర్థిక పరిస్థితుల విశ్వాసం, టోటల్గా విశ్వాసం. అంతే. పాపం అంటే ఏంటి చదువుతారు ఆ మాట కూడా? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం చివరి వచనం చదువుతారు. అనుమానించువాడు తినిని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసము ఎప్పుడైతే ఉంటుందో నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతావు. విశ్వాసం లేకుండా ఏదైతే చేస్తావో అదే పాపం అంట. క్రైస్తవ జీవితం విశ్వాసముతో కూడిన జీవితం. ఎట్లా వస్తుంది? దేవుని యెడల భయము అని అంటే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. కాస్త మిడిమిడి ప్రత్యక్షతే ఉంది, పెద్ద ప్రత్యక్షతలు లేవు. మనకున్నంత ప్రత్యక్షతలో ఒక ఆవాల గింజంత విశ్వాసం, అంత ప్రత్యక్షత కూడా లేదు యోబుకి. చాలా తక్కువ తెలుసు యోబుకి దేవుడి గురించి. వాక్యం లేదుగా. ఆ తక్కువే గట్టిగా నమ్మాడు. ఎంత గట్టిగా నమ్మాడంటే ఈ దేవుడు అన్నీ తీసినా మళ్ళీ అన్నీ ఇవ్వగలడు. ఈ దేవుడు ఏమి చేసినా మళ్ళీ కట్టగలడు. ఈ దేవుడు కూల్చినా మళ్ళీ లేపగలడు. ఈ దేవుడు చెదరగొట్టినా మళ్ళీ సమకూర్చగలడు. ఈ దేవుడు పతనమైపోయినా మళ్ళీ కట్టగలడు. ఈ దేవుడు ఏదన్నా చేసేయగలడు, ఏదైనా చేసేయగలడు, ఎంతైనా చేసేయగలడు. ఇదే కదండి మన విశ్వాస జీవితం. లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు యోహాను 11లో. యేసు ప్రభు ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరకు వచ్చారో ప్రభు చెప్తున్నాడు లాజరు లేస్తాడు అంటే మార్త ఏమంటుంది తెలుసా? నాకు తెలుసు ప్రభు, చివరి దినాన్ని లేస్తాడు. చివరి దినాన్ని ఆటోమేటిక్గా లేస్తారా? ఈమెమంటుందంటే చివరి దినాన్న లేస్తాడని నాకు కూడా తెలుసు. ఆటోమేటిక్గా లేస్తారా? చివరి దినం కూడా ఆయన లేపితేనే లేవాలిగా. టైం వచ్చినప్పుడు అవుద్దండి. చాలామంది అంటారు టైం వచ్చినప్పుడు దానంతట అవద్దా? కాదు, టైం వచ్చినప్పుడు కూడా చేయాల్సింది ఆయనే. కారణాలు చెప్తుంది, ఈమె థియాలజీ చెప్తుంది. చివరి దినాన్న లేస్తాడు. యేసుప్రభు అంటున్నాడు చివరి దినం కాదు, ఈరోజు సంగతి మాట్లాడుతున్నా. మళ్ళీ మార్త వచ్చి వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఏమంటున్నారు తెలుసా? నువ్వు ముందొచ్చుంటే. యేసుప్రభు నేను ఇప్పుడు వచ్చినా. చాలాసార్లు మనం కూడా ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటాం. చివరి దినాన్ని ఏదో అవుతుంది, లాస్ట్లో ఏదో అవుతుంది. ఒకవేళ కొంచెం ముందు ఇది జరుగుంటే. ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? 40వ వచనంలో అంటాడు, చదువుతారా? అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఆయనను. చాలండి. ప్రభు నిన్ను కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. తనకున్నదంతా తన ప్రియకుమారుడే. ఆ ప్రియకుమారుడిని నీ కోసం పెట్టేశాడు శిలువ మీద. మొత్తం ఇచ్చేశాడు యేసు ప్రభు నీ కొరకు. అంత ఇచ్చేసిన ప్రభు, నిన్ను కొన్న ప్రభు, యోబు గ్రంథం చెప్పేది ఆయన చూసుకోడా దేవునికి భయపడ్డాడంట. ఈరోజు ఇలాంటి భయం నీలో నాలో పుట్టాలి. ఇదే దేవుని ఉద్దేశం. హీ ఫియర్డ్ గాడ్.
దేవునికి భయపడ్డాడు. ఎలా తెలుసు సార్ దేవునికి? ఇప్పుడు కొంతమంది అంటారు, సార్ నేను కూడా దేవునికి భయపడుతున్నాను, సార్ నేను కూడా దేవునికి భయపడుతున్నాను. దేవునికి భయపడుతున్నావు అంటే ఎట తెలుస్తుంది? ఈ పిల్లలందరూ పరీక్షలు రాస్తారు కదా, ఇప్పుడు పరీక్షలు రాసిన సీజన్ అయిపోయింది కదా, ఇంకా ముందు కాలేజ్ అడ్మిషన్లు ఇవన్నీ. తర్వాత నాకు ఈ మర్మం అర్థమైంది. ఎండాకాలపు సెలవుల్లోనే యూత్ క్యాంపులు, యూత్ మీటింగ్లు, VBSలో పెడతారు. ఎందుకు తెలుసా? వీళ్ళు పరీక్షలు రాస్తుంటారు కాబట్టి, రిజల్ట్ టెన్షన్లో ఉంటారు కాబట్టి బలి వచ్చి మందిరాల్లో కూర్చుంటారు. యూత్ మీటింగ్లు పెట్టేది ఎప్పుడన్నా చూడండి, యూత్ మీటింగ్లు పెట్టేది ఎగ్జామ్లు అయిన తర్వాత రిజల్ట్కి మధ్యలో పెడతారు, లేకపోతే సప్లిమెంటరీకి రిజల్ట్కి మధ్యలో పెడతారు. అది సెప్టెంబర్ మీటింగ్లు, ఇది ఏప్రిల్ మే మీటింగ్లు. అప్పుడే యవనస్తులు వచ్చేది. చాలాసార్లు మనము దేవునికి భయపడుతున్నాం అనే దానికి ప్రూఫ్ ఏంటి? ఈ పిల్లల్ని కనుక ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఎవరినన్ను అడగండి, మీ ఇంట్లో పిల్లల్ని అడగండి, ఎగ్జామ్ రాసి వస్తారు, వచ్చిన తర్వాత ఎట్లా రాశారు అంటే చింపేశానమ్మా, ఆడ చినిగిపోయి ఉంటుంది ఆల్రెడీ. నేను అనుకుందే వచ్చింది, ఒట్టిదే భలే రాశాను. వీడు చెప్పే స్టోరీలు అమ్మా నాన్న 2 సార్లు నమ్ముతారు, ఆ తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేవరకు నమ్మరు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నమ్మేవాళ్ళు కాదు మా అమ్మ నాన్న. చింపేసాము అంత వద్దులే, బారాసాను వద్దులే నీ డైలాగులు, ఆగుదాం 2 నెలలు ఆగుదాము అని అనేవాళ్ళు మా అమ్మ నాన్న. సో ప్రూఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా, మాటలు కాదు. నేను దేవునికి భయపడతా. ప్రూఫ్ ఏంటో చెప్పనా? ఓ రోజు నేను కృష్ణా జిల్లా మంగళగిరి దగ్గర ఒక ఊరికి మీటింగ్స్కి వెళ్ళా. నా మీటింగ్లు అయిపోయి బండి మీద ఒక పిల్లోడు నన్ను బస్ స్టాండ్లో దించడానికి వెళ్తున్నాడు. పొలంలో ఇంకో మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ పొలంలో మీటింగ్లు తీసుకుంటున్న ఆయన మైకు పట్టుకున్నాడు. ఫుల్ బేస్ బాక్సులు, అసలు ఎక్కువ మామూలుగా లేదు, దారుణంగా ఉంది అసలు ఆ సౌండ్ సిస్టమ్. నేను పోతా ఉంటే ఆయన మైకు పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? యేసు రా, త్వరగా రా అంటే. నాకు ఎంత బీపీ, ఎంత కొవ్వురా నీకు, కలిసి చదువుకున్నావా? ఎంత కొవ్వురా నీకు, నీ ఫ్రెండా, గోలీ ఆటలాడావా ఆయనతో? యేసురా ఏంట్రా? నాకు బస్సు టైం అయింది కాబట్టి మనోడు కంటిన్యూ అయ్యాడు. కానీ దేవుడు అంటే భయం అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? దేవుడు అంటే మర్యాదిస్తావు. దేవుడికి ఎవడన్నా దగ్గర అవుతే అలుసు పెరగదు, జాగ్రత్త పెరుగుద్ది. వెల్డింగ్ దుకాణం వాడిని చూడండి, వాడు రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు వెల్డింగే చేస్తాడు. కరదద్దాలు లేకుండా చేయమని చెప్పండి, చేయడు. దారిన పోయేవాడిని చూడమనండి, ధైర్యంగా లేచి నిలబడి చూస్తాడు. ఎందుకంటే ఏమవుతుంది వీడికి తెలియదు, వెల్డింగ్ చేసేవాడికి తెలుసు, దగ్గర ఉంటాడు కాబట్టి. ఈరోజు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాం అనే దానికి ప్రూఫ్ మొదటి వచనంలోనే ఇస్తున్నాడు. యోబు 1:1 ఏమంటున్నాడు అని అంటే, దేవుని ఎడల ఆయనకి భయం ఉంది అనే దానికి ప్రూఫ్ చెడుతనాన్ని విసర్జించాడు. ఇంగ్లీష్లో షన్డ్ ఈవిల్. ఆ మాట చదువుతారా తెలుగులో? ఊజు దేశమునందు ఆ చివరి మాట మాత్రం చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన అది ప్రూఫ్ ఏంటి అని అంటే, నేను దేవునికి భయపడుతున్నా చెప్పుకోని అవసరం లేదు. దాని ప్రూఫ్ ఏంటి అని అంటే 3 మాటలు చెప్తా. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు టైం ఎలా స్పెండ్ చేస్తావు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు సమయం ఏం చేస్తావు, అది చెప్తా నువ్వు దేవునికి భయపడతావా లేదా. రెండోది, నువ్వు నీ మాటలు ఎలా మాట్లాడతావు, అది చెప్తే నువ్వు దేవునికి భయపడతావా లేదా అని. మూడోది, నీ డబ్బులు ఎలా ఖర్చు పెడతావు, అది చెప్తే నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా అని. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉంటే నీ టైం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతావు. నీ లైఫ్ చూసుకో, నీ జీవితాన్ని చూసుకో. యోబు జీవితంలో దేవునికి భయపడ్డాడు. ఏంటి ప్రూఫ్ అని అంటే, ఆయన టైంని ఎలా స్పెండ్ చేశాడు, ఆయన టైంని ఎలా ఖర్చు పెట్టాడు అని అంటే బైబిల్ అక్కడే చెప్పేస్తారు. ఆయన తన టైంని ఎలా ఖర్చు పెడతా వచ్చాడు అని అంటే 5వ వచనానికి వద్దామా? యోబు 1:5. వారి విందు దినములు పూర్తి కాగా
యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగును చేయుచుండెను. ఒక్కసారి ఆగుదాము. ఈయనకి ఎంతమంది పిల్లలు అంటే 10. ఒక్కడు తక్కువ క్రికెట్ టీంకి 10 మంది పిల్లలు. ఈయన భక్తి అసలు దేవునికి ఈయన భయపడినట్టు ఈ రోజుల్లో నేను నువ్వు సంఘాల్లో భయపడేవాడు ఒక్కడుంటే చాలు ఇట్ట భయపడేవాడు. ఎట్లాంటి భయమో తెలుసా? నా పిల్లలు పాపం చేశారు గనుక కాదు, నా పిల్లలు పాపం చేశారేమో అని. చేశారో లేదో తెలీదు, చేసుంటారేమో అని. ఎంత ముందు జాగ్రత్త అండి, చేసిన తర్వాతే జాగ్రత్త లేని దినాల్లో బతుకుతున్నాము. ఈయన చేసుంటారేమో అని ఎంత జాగ్రత్త పడుతున్నాడంటే ఒక్కొక్కడిని పిలిపించి ఒక్కొక్కని కొరకు దహన బలి అర్పించి. దహన బలి అంటే ఏంటో తెలుసా? ఒక పశువుని తీసుకొని వచ్చి ఆ పశువుని కోసి రక్తం చిందించి కట్టెలు పెట్టి మంట పెట్టి దాని చర్మం దాని లోపల అవయాలన్నీ తీసి బయట పారేసి. వాడు బాగా గుర్తుపెట్టుకోవాలి, దహన బలి చేసేటప్పుడు ఒక్కడే చేస్తాడు మొత్తం పని. 10 మంది కూర్చొని కట్టికోటి దుకాణంలో లివర్ ఒకడు, బోటి ఒకడు, ఆ తర్వాత చర్మం ఒకడు అట్ట పనిచేయరు. బల్లిపీఠం దగ్గర పనిచేసేటప్పుడు ఒక బలి ఒకడు ముట్టుకున్నాడంటే వాడే పూర్తి చేస్తాడు మొత్తం పని. ఈయనే చంపి ఈయనే చర్మం తీసి ఈయనే లోపల అవయాలన్నీ తీసి మంట వెలిగించి ఆ మంట మీద పెట్టి ఆ బలి ఆ దహన బలి అయిపోయిన తర్వాత ఇంకోటి చేస్తారు. ఏంటి ఆ దహన బలి అంటే? అది మొత్తం బూడిదే కింద పడాలి. ఎన్ని గంటలు పడుతుంది? లేక ఎంత మంట పెట్టాలి? ఇది అయిన తర్వాత అప్పుడు రెండోది అయిన తర్వాత మూడోది అయిన తర్వాత 4వది. నేనే యోబు కొడుకో నేనే యోబు కూతురో గనక అయ్యుంటే ఈ తంట బదులు పార్టీలు వద్దురా బాబు అనుకునేవాడు నేను. ఎంత భయపడుతున్నాడండి. పాపం చేసిన తర్వాత కాదు, పాపం చేశారేమో. ఎంత జాగ్రత్త పడుతున్నాడు. ఏంటి ఆ జాగ్రత్త అంటే? ప్రభువా, నీకు నచ్చనిది ఒక్కటి కూడా నేను నా జీవితంలో కాదు, నా ఫ్యామిలీలో కాదు, నా పిల్లల్లో కాదు, నా ఇంట్లో కాదు, నాకు సంబంధించిన దేంట్లో కూడా పొర్రపాటున కూడా నీకు నచ్చంది రాకూడదు, చెడుతనము అనేది రాకూడదు అని చెప్పి ఈ వ్యక్తి దేవుని యొక్క భయాన్ని ప్రతి దినం చూపించాడు. ప్రతిదినం ఈయన వేకువజాము, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనే మాట నా బైబిల్లో కనిపిస్తూ ఉంది. ఈయన వేకువజామునే లేచి ప్రతిరోజు ఇది ఈయన నిత్య అలవాటు. దేవుని యొక్క భయాన్ని ఈయన టైం బట్టి చూపించాడు. దేవుని యొక్క భయాన్ని ఈయన మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాడంటే ఎవరన్నా కానీ కాక అసలు ఈయనకి పడిన విపత్తు ఇంకెవరి మీద పడితే ఏమేమేమేమేమేమేమేమేమో మాట్లాడేస్తాము. కల్దీలంట, శబాయిలంట, దొంగలంట, మంటంట, గాలంట, ఇవన్నీ వింటే ఎన్ని మాట్లాడతాం కదా. ఇంత విన్న యోబు తన మాట ఎంత జాగ్రత్తగా అన్నాడంటే చూద్దాం ఆ మాట ఎంత జాగ్రత్తగా అన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము. ఈ వ్యక్తి అసలు జరిగిన విపత్తు ఏంటో అర్థమవుతే బాగుంటుంది కదా. ఎన్ని మరణాలు తెలుసా యోబు ఇంట్లో? 10 మంది పిల్లలు చావడమే కాదు, 100 మంది పనులు చచ్చిపోయారు. చాలామంది పనులు ఒక్క పనోడే తప్పించుకున్నాడు. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కడే తప్పించుకున్నాడు. అంతమంది చచ్చారు. మొట్టోడు వచ్చి ఏం చెప్తున్నాడు అని అంటే,
14లో అంటాడు, నీ ఎడ్లు నీ గాడిదలు మేస్తుండగా సెబాయేలు వచ్చారు. వాళ్ళు వచ్చి నీ సేవకులందరినీ చంపి నీ పశువులన్నింటినీ తీసుకొని పోయి నేనొక్కడినే మిగిలా. ఈయన మాట్లాడుతూ ఉండగా 16లో ఇంకోటి వచ్చి అంటున్నాడు, పైనుంచి దేవుని యొక్క అగ్ని పడి నీ 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 యొక్క గొర్రెలు నీ యొక్క దాసులందరినీ కాల్చి నేనొక్కడినే తప్పించుకున్నా. ఆయన మాట్లాడుతూ ఉండగా, ఎంత కఠినుడండి సాతాను, ఎంత కఠినుడు. జాలి ఇసుమంతైనా లేదు కదా, కాస్త గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. చూడండి, మాట్లాడుతుండగా ఈ వచనం 3 సార్లు కనిపిస్తూ ఉంటుంది. 17లో వాడు మాట్లాడుతుండగా ఇంకోటి వచ్చేమంటున్నాడంటే, ఇదిగో నీ ఒంటెలన్నిటినీ తీసుకొని వెళ్ళి నీ సేవకులందరినీ చంపాడు, నేను ఒక్కడనే. వాడు మాట్లాడుతుండగా 18లో నీ కొడుకులు నీ కూతుర్లు వాళ్ళు ఒక ఇంట్లో, నీ పెద్ద కొడుకు ఇంట్లో వాళ్ళు తిని తాగి సంతోషిస్తుండగా గాలొచ్చి కొట్టింది, ఆ ఇల్లు కూలింది, అందరూ చచ్చారు, నేను మాత్రమే మిగిలా. ఇలాంటి వార్త అసలు యోబు గుండె ఏమి గుండె అనిపించింది నాకు. అది ఎట తట్టుకున్నాడు? మొదటి 2కే బీపీ డ్రాప్ అయిపోద్ది, మూడో దానికి ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది, 4వ దానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోతాడు. ఈ 4 చెప్పిన తర్వాత యోబు మాట మనిషితో కాదు, యోబు మాట పనోళ్ళతో కాదు. మనమైతే ఎలా ప్రతిస్పందిస్తాం? ఆ పనోడిని ఇంకా వివరాలు అడుగుతాం, అట్లెట్లా ఇట్లెట్లా, వాడున్నాడు కదా వీడున్నాడు కదా, గాలెట్టొస్తుంది, వివరణలు కాదు. ఇవన్నీ విన్న తాత తన మాట ఎంత జాగ్రత్తగా ఉందో గమనిద్దాం. ఆ తర్వాత 21వ వచనం, 20-21 చదువుతారా అమ్మా? ఏమైంది? మైక్. యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. ఇంత విపత్తు పడిన మాట జాగ్రత్త పోలే. ఎందుకు అనంటే దేవునికి భయపడువాడు నోరు జారడు. ఏమీ అయిపోయినా ఈ మనిషి నోరు జారలే. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త యోబు. తర్వాత ఈ 2 దినాలు ఉన్నాయి కదా, ముందు చూడడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ క్రైస్తవ జీవితంలో భక్తి బాగుంది. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాయి, మెసేజ్లు తెగ వింటున్నాం, తెలివి కూడా బాగానే పెరిగింది, బైబిల్ కూడా బాగానే అనువాదిస్తున్నాం. కరువైందే భయం. ప్రభు ఎవరో తెలిస్తే నువ్వు బైబిల్ చదివే ప్రతిసారి, ప్రభా నువ్వెవరివో నాకు తెలవాలి, నువ్వెవరివో నాకు చూపించు, నువ్వెవరివో నాతో మాట్లాడు, నువ్వెవరివో నాకు చెప్పు. ఆయన ఎవరో నీకు అర్థమైంది అనే దానికి రుజువు ఏంటంటే భయం పడుతుంది. నీ టైం విషయంలో జాగ్రత్త పడుతుంది, నీ మాట విషయంలో జాగ్రత్త పడుతుంది, నీ డబ్బుల విషయంలో జాగ్రత్త పడుతుంది. ఈ మూడిట్లో జాగ్రత్త లేదు అంటే నువ్వు దేవునికి భయపడేవాడవు కాదు. దేవునికి భయపడుతున్నా అని మాట కాదు. దేవునికి భయపడుతుంటే అక్రమానికి దూరంగా ఉంటాం, పాపానికి దూరంగా ఉంటాం, దోషానికి దూరంగా ఉంటాం. ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు యోబు ముందుకెళ్ళి అంటాడు, ఏమి జరగకముందే అంటున్నాడు 9వ అధ్యాయంలో, ఆయన అసంఖ్యమైన అద్భుతాలు చేసేవాడు. ఎట్టంటున్నాడో తెలుసా? ముందు దేవునికి భయపడడం నేర్చుకున్నాడు. ఈ మొదటి వర్తమానంలో ఈ మాట మనం నేర్చుకొని మన మనసులో రాసుకోగలిగితే ఎంత బాగుంటుంది. కళ్ళు మూసుకుందామా? ఈరోజు నీ ప్రయాణం ఏంటో నాకు తెలియదు, కానీ యోబు లాంటి ప్రయాణమేమో, ఆసాఫు లాంటి ప్రయాణమేమో 73వ కీర్తనలో
ఇర్మియా లాంటి ప్రయాణమేమో విలాప వాక్యాల్లో, కొరింథీ 4 ప్రకారము పౌలు లాంటి ప్రయాణమేమో యెహోవాకి భయపడువాడు అటువైపు మహిమని చూస్తాడు, లోపల పనిచేస్తున్న బలాధిక్యమును చూస్తాడు. ఈ రెండింటినీ చూసినప్పుడు ధైర్యంగా భరోసాతో ధీమాతో అంటాడు, నువ్వు నన్ను కొన్నావేమన్నా చేసుకో, అపాయము ఎటు పోయినను అపాయమున్నా మేము ఇరికింపబడు వారము కాము, శ్రమపడుచున్నను ఉపాయము లేని వారము కాము. ఎందుకు అనంటే బలాధిక్యం అయింది. అన్ని శ్రమలు రాసి చులకని శ్రమలు అంటాడే, చవకబారిన శ్రమలు అంటాడే. చిన్న శ్రమని పెద్దగా చూడడం, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండడం కాదు. చులకని శ్రమ మహిమా భారం ముందు ఇది చులకని శ్రమ అని చూడగలగడమే యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండడం. ఆ భయమే గనక ఉంటే ఆశీర్వాదాలు నీ వెనకాల పడి పరిగెడతాయి. ఆ భయమే గనక ఉంటే ప్రభు పరిచర్య, ప్రభు భద్రత, ప్రభు సమాధానం, ప్రభు నెమ్మది, ప్రభు తోడు, ప్రభు స్పర్శ, ప్రభు సన్నిధి, ప్రభు శక్తి నీ వెనువెంట విపత్తుల్లో, ఆపత్తుల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, ఒంటరితనంలో చచ్చిపోవాలి, పారిపోవాలి, ఎంది బతుకు అని అనిపించేటప్పుడు చూస్తా. నీ ఫిర్యాదులన్నీ పక్కన పెడతావా? నీ నొప్పి, నీ భారాలన్నీ నిన్ను కొన్నాయన మీద వేస్తావా? నువ్వు కొన్నావు ప్రభా నన్ను, ఈ జీవితం నీ తలనొప్పి, ఈ జీవితం నీ తలనొప్పి. నేను నా వాడని అనుకున్నప్పుడే నా సమస్యలు నేను తీర్చుకోవాలి. నేను ఆయన వాడని అనుకున్నప్పుడు అది దేవుని తలనొప్పి. మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో అసంఖ్యమైన ఆశ్చర్య కార్యాలు చేయడానికి శక్తివంతుడివి. మేమే వాటిని అనుభవించలేని స్థితిలో నీ ఎడల భయభక్తులు కలిగిలేక మేము మా సొత్తు అనుకొని మా బరువులు మోస్తూ, ఈ మట్టి ఘటం పగలదు, ఈ మట్టి ఘటం కూలదు, ఈ మట్టి ఘటం ఏమవ్వదు అని ఆ భరోసాని కోల్పోయిన వారిగా, మహిమని చవకబారిందిగా, శ్రమని చాలా భారభరితంగా చూస్తున్న మా దృష్టిని మార్చండి. నీళ్ల భయభక్తులు కలిగి భయముతో చెడుతనం విసర్జిస్తూ ఈ చిన్న జీవితాన్ని నీ కొరకు బ్రతకడానికి నేర్పిస్తున్నాను. యేసు ప్రభుల వారి శ్రేష్ఠ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు కృపలో మనమందరము దేవుని వర్తమానం వినడానికి ప్రభు మనకు ఎంతో సహాయం చేశారు. మరి ఇప్పుడు చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత అందరికీ భోజన సహవాసం ఉంటుంది. తర్వాత 2:30 గంటలకి మళ్ళీ ఇదే స్థలంలో మీటింగ్ ఉంటుంది కనుక ఉదయం మనకి 2 సెషన్లు అవ్వాల్సింది, ఒకే సెషన్ అయింది కనుక 2:30 నుండి దాదాపు 4:30 వరకు ఉంటుంది. కనుక ఉదయకాలంలో మొదటి సెషన్లో చాలామంది వచ్చి తెలిసిన వాళ్ళందరికీ మన రాష్ట్రానికి జ్ఞాపకం చేసుకోండి. భోజనాల అనంతరము 2